నెల్లూరు నగరంలో మూలపేటలో వెలిసి ఉన్న ధర్మరాజు స్వామి దేవస్థానం నందు అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు శివశంకర్ గారి ఆధ్వర్యంలో రోజు యజ్ఞో కవితం ధారణ కార్యక్రమం 15 మందితో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం గణపతి హోమం తదుపరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఈవో జానకమ్మ, ధర్మరాజు స్వామి దేవస్థానం చైర్మన్ వేలూరు పెంచలరాజా, గుడి కమిటీ సభ్యులు కనగల్లూరు సురేష్, చిత్తూరు వెంకట పద్మావతి, వేము అమ్మ అని తదితరులు అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు పాల్గొని ఘనంగా యజ్ఞోపవీతం ధారణ కార్యక్రమం నిర్వహించి అనంతరం అగ్నికుల క్షత్రియ అధ్యక్షులు శివశంకర్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ప్రధాన కార్యదర్శి. ఈ రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు మూలాపేటలోని శ్రీ ధర్మరాజ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో అగ్నికుల క్షత్రియులకి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్నాము. 15 మంది యజ్ఞోపవీతం ధరించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆధ్వర్యంలో ఈ యజ్ఞము తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇది మా సంఘం ద్వారా చేస్తున్నటువంటి 2వ కార్యక్రమం. గత ఏడాది 13 మందికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది 15 మంది ధరించడం జరిగింది. ఈ ఆచార వ్యవహారాలు అగ్నికుల క్షత్రియుల యొక్క ఆచార వ్యవహారాలను పెంపొందించే దానికోసంగా నెల్లూరు జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఈ యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులకి ఇవి మేధావులైనటువంటి విద్యార్థులు ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు, అట్లానే మా యొక్క కుల సమస్యల మీద పరిష్కారాల కోసంగా మా సంఘం ఆధ్వర్యంలో మేము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ మూలాపేటలోని శ్రీ ద్రౌపది ధర్మరాజ స్వామి దేవస్థానం చైర్మన్ గారు శ్రీ వేలూరు పెంచిల్ రాజా గారు, సభ్యులు శ్రీమతి పద్మావతి గారు, కమిటీ సభ్యులు అమ్మಣ್ಣమ్మ గారు, కనగలూరు సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లానే ఈ కార్యక్రమాన్ని సహకరించేటువంటి దాతలు, ఈ పూజా ద్రవ్యాలు సమకూర్చినటువంటి వాళ్ళు దేవస్థానం ఈవో గారు ప్రసాదాలు అందజేశారు. అట్లానే సాదా గోపి గారు ఈ పూజ యజ్ఞ క్రతువులకు సంబంధించినటువంటి సామాన్లు అందజేశారు. అట్లానే తిమ్మ సముద్రం శ్రీనివాసులు ఆయన పండ్లు, వివిధ రకాలైనటువంటి పండ్లు, పుష్పాలు ఇవన్నీ సమర్పించారు. యజ్ఞ ప్రసాదం కోసం చెమ్మడి రాము గారు అందజేశారు. అట్లా అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించేటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తాగ్రేసులారా, ఈనాడు మహాపర్వదినం కాబట్టి శ్రావణాల పౌర్ణిమ యజ్ఞోపవీతాల పండుగ అనమాట. ఇది పోయి రాఖీ పండుగ వచ్చేస్తుంది. మనకంతా కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారం యజ్ఞోపవీతాల పండుగ కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అగ్నికుల అందరూ కూడా యజ్ఞోపవీతం ఈరోజు 8:25కి మన పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ విధంగా మనం మూలపేటటువంటి శ్రీమద్ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వారి దేవస్థానం నందు మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆ సంఘ కులమంతా కూడా యజ్ఞోపవీతాలు నూతనంగా వేసుకొని ఆ యొక్క యజ్ఞ యాగాలందరూ కూడా ఆ గురుగారి సమక్షంలో పాల్గొని అందరూ లోకమంతా బాగుండాలా, లోకాన్ని సమస్త సుఖినో భవంతని నానుడితో వాళ్ళంతా కూడా ముందుకు పోతున్నారు. కాబట్టి మన హిందూ సాంప్రదాయాలంతా కూడా మనం ముందుకు తీసుకురావడం ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాలు పెద్దవాళ్ళ ద్వారా వచ్చినవి కాబట్టి ఆ శైవాలను సంవత్సరం కాబట్టి ఆ దైవ కార్యక్రమాలు కానీ యజ్ఞ ఉపవేతం అంటే యజ్ఞ ఉపవేత అధికారంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ఈ యొక్క మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఎంతో మంది దాతల సహకారం కాబట్టి ఆ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలను సందంగా వాళ్ళు తలాకు చేయి వేసి ఈ కార్యక్రమాలతో కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క ధర్మరాజ కృష్ణ దేవతల యొక్క కటాక్ష వీక్షణాలు ఉండవలసినది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహే మహేష. స్వస్తి. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.